హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా చికెన్ వాష్ చేయండి. అందులో కాస్త సాల్ట్, అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసి అందులో యాడ్ చేయండి. నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల మాంసం అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. అలాగే మనం పెరుగు యాడ్ చేయట్లేదు కాబట్టి నిమ్మకాయ అనేది కంపల్సరీ. అలాగే ఇందులో కాస్త కారము, కాస్త పసుపు వేసి మిక్స్ చేయండి. బాగా ముక్కలు పట్టే విధంగా మిక్స్ చేయండి. ఒక 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేయండి, లేదు అంటే హాఫ్ అన్ అవర్. అలాగే లెగ్ పీసులకి అక్కడక్కడ 2 ఘాట్లు అనేవి పెట్టుకోండి. నెక్స్ట్ మనం కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. 3 టమాటాలు, ఒక పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ తీసుకుని వాటిని కట్ చేసుకుందాం సన్నగా. నెక్స్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. కొబ్బరి అన్నము, చికెన్ కర్రీ ఎంతో రుచికరంగా ఉంటుంది. బిర్యానీ కూడా పనిచేయదు, అంత బాగుంటుంది. ఇంట్లో కమ్మగా తయారు చేసుకోవచ్చు. కార్తీక మాసం వల్ల ఇన్ని రోజులు చికెన్ కర్రీ అనేది వండలేదు ఫ్రెండ్స్. సో కార్తీక మాసం అయిపోయింది, ఇంకా చికెన్లోకి దిగేసాం మనం. ఇంకా రోజు చికెనే. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో కాస్త ఆయిల్ వేసిన తర్వాత 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ వేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేవి అందులో వేయండి. అవి ఫ్రై అయిన తర్వాత కాస్త జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత కాస్త జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇంగ్లీష్ కంటెంట్ వీడియోస్ ఉంటాయి, సో మీకు అవి హెల్ప్ అవుతాయి. అలాగే మ్యాథ్స్, రీజనింగ్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నా వల్ల ఒక 10 మందికి ఉపయోగపడాలనేదే నా గోల్. వాళ్ళకి యూస్ఫుల్ అవ్వాలి. కొంతమంది వాళ్ళైనా నా వల్ల యూస్ఫుల్ ఉంటే ఐఎమ్ సో హ్యాపీ. మనము అదే ఆయిల్లో మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసి అందులో కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుని నీచు వాసన మొత్తం పోయి అందులో వాటర్ కూడా పోయి ఆయిల్ పైకి వచ్చేలాగా కొంచెం ఫ్రై చేసుకుందాము. ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ అనేది యాడ్ చేయండి. అందులో కాస్తంత ఇంకా వాటర్ పోసుకుని సాల్ట్, ఉప్పు కూడా చెక్ చేసుకుని తగినంత కారము, ఉప్పు అనేది కూడా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కాస్త కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకుంటే కూర అనేది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కర్రీని ఉడకబెట్టుకుందాము. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. కాస్త కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే సో కర్రీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం కొబ్బరి అన్నం అనేది ప్రిపేర్ చేసుకుందాము. కొబ్బరి అన్నము అలాగే 2 లెగ్ పీసులు కూడా తీసుకున్నాం, వాటిని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అలాగే ఒక ప్యాన్ తీసుకోండి, అందులో కాస్త ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత లెగ్ పీసులు అనేవి కూడా అటు ఇటు మనం కదుపుకుంటూ ఫ్రై చేసుకోవడమే. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, ఒక 20 మినిట్స్ అలా పడుతుంది. అలాగే కొబ్బరిని కొంచెం కట్ చేసుకుని వాటిని కడిగి మిక్సీ జార్లో కాస్త వాటర్ పోసి మిక్సీ చేయండి. వాటిని మిక్సీ పట్టేసిన తర్వాత మనం వడకట్టుకోవడమే. క్లాత్ అయితే చాలా యూజ్ ఉంటుంది, ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. అలాగే ఒక గ్లాస్ బియ్యం తీసుకుందాము. అవి వాష్ చేసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ వాటరు, అలాగే గ్లాస్ కొబ్బరి పాలు కూడా తీసుకుని మనం కొబ్బరి అన్నాన్ని ఇంకా వండడమే ఫ్రెండ్స్. అవి వాటర్ సగము, కొబ్బరి పాలు సగం వల్ల అయితే అన్నం అనేది ఎగుటు రాకుండా ఉంటుంది. సో కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ అలా వండడమే ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది. అలాగే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ కూడా రెడీ. కొబ్బరి అన్నం, చికెన్ కర్రీ, అలాగే లెగ్ పీసులు. కార్తీక మాసం తర్వాత ఈరోజే ఇంకా నేను ఫస్ట్ టైం తినడం చికెన్. సో ఇవాళ ఫుల్గా కుమ్మేయడమే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.